యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య మంచి ట్రెండింగ్ అయిన ఒక శారీ నేను కొన్నాను అనమాట. సో దాని రివ్యూ ఎలా ఉంది అనేది నేను జస్ట్ నార్మల్ 1 minute వీడియోలో చెప్పాను ఇన్స్టాలో. బట్ ఇందులో నేను డీటెయిల్గా నేనేం చెప్పలేదు ఎలా ఉంది ఏమి అనేది. సో దానికోసం నేను ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను తీసుకున్న శారీ వచ్చేసి ఇదే అనమాట. సో ఈ మధ్య నేను మా ఊర్లో జాతర జరిగినప్పుడు కూడా వేసుకున్నాను. సో ఈ శారీ చాలా బాగుంది, కొంచెం వెయిట్ ఉందన్నమాట, బాగా సాఫ్ట్ శారీ. సో చూసారంటే ఎంత బాగుంది కదా అసలు ఈ కలర్ కూడా. సో ఈ కలర్ వైట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట. సో శారీ అంతా ఇట్లా వచ్చేసింది. స్టార్టింగ్లో అయితే ఏం రాలేదు, చూపిస్తాను స్టార్టింగ్ నుంచి శారీ. సో నేనైతే ఇంకా ఏం స్టిచ్ చేయలేదన్నమాట. జస్ట్ నేను అలా ఊరికి తీసుకెళ్ళాను ఇంట్లో వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి. సో జాతర నేను 1 day అనుకున్నా, 2 days అని నాకు తెలియదు అనమాట. నేను ముక్కుకున్నాను, ఇది దాన్ని గెరిగ అంటారనమాట. గెరిగ ఎత్తేకి నేను ముక్కున్నాను అనమాట. సో నేను ఒక శారీ మాత్రమే తీసుకెళ్ళాను ఊరికి, నాకు తెలీదు 2 days ఎత్తేది ఉంటుందని చెప్పి. సో ఇంకా అప్పుడుకి ఇంకేది ఉంది కదా అని చెప్పేసి ఇది వేసుకున్నాను. యాక్చువల్లీ ఇది ట్రెండీగా బాగుంటుంది, ఇది ట్రెడిషనల్గా అంత నాకేం అనిపించదు. సో ఇది బాగా ట్రెండీగా బాగుంటుంది. సో బాగా రెడీ అయితే. సో ఇది వచ్చేసి ఫస్ట్లో ప్లెయిన్ వచ్చేసింది అనమాట ఇట్లా. సో ఆ తర్వాత ఇక్కడ నుంచి కొంచెం మనము కుచ్చుళ్ళు పెడతాం కదా, ప్లీట్స్ పెట్టే చోటు నుంచి ఇలా స్టార్ట్ అయిపోయింది మనకి డిజైన్ అంతా. క్లాత్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ నేను క్లాత్ గురించి ఇంకొకటి చెప్పాలి. సో ఇట్లా వచ్చేసింది మొత్తంగా. సో కింద లేస్ కూడా చాలా బాగుంది అనమాట. సో శారీ మొత్తం ఇట్లా వచ్చేసింది. సో శారీకి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ మొత్తం పైన కూడా అంతా వచ్చేసింది అనమాట. ఇలా చెంకిలతో ఇచ్చేసారు. సో ఇలా వచ్చేసారు, మంచి పొడి ఉందనమాట శారీ. లేస్ చూసారంటే చూడండి ఎంత బాగుందో. సో గ్రీన్ కలర్ లీవ్స్తో ఇచ్చేసి ఇక్కడంతా మనకి కొంచెం పింక్ కలర్ అండ్ అంతా ఈ చెంకిలతో ఇచ్చేసారు అనమాట. ఎక్కడ ఏం రఫ్గా కూడా మనకు అనిపించదు, సాఫ్ట్ శారీ అనమాట ఇది. సో శారీ అయితే ఇట్లా వచ్చేసింది. అండ్ దీని బ్లౌజ్ అయితే, దీనికి హైలైట్ ఏంటంటే శారీ ఎప్పుడైనా మనకి సింపుల్గా ఉందంటే బ్లౌజ్ హెవీగా ఉండాలా, లేదు బ్లౌజ్ సింపుల్గా ఉందంటే శారీ కొద్దిగా కొంచెం మనకి హెవీగా ఉన్నట్టు ఉండాలా. సో ఇప్పుడు ట్రెండింగ్ ప్రతి ప్లేస్లో ఏమంటే బ్లౌజ్ హెవీగా ఉంటుంది, శారీ నార్మల్గా ఉంటుంది. ట్రెండీ శారీస్ అయితే పట్టు అయితే మనకి 2 హెవీగానే ఉంటాయి అనమాట. శారీకి ఇప్పుడు లేసులు కూడా వస్తున్నాయి, మంచి హెవీగా వచ్చేస్తున్నాయి అనమాట. బ్లౌజెస్ కూడా మొత్తం అట్లా వచ్చేసాయి. సో బ్లౌజ్ అయితే దీన్ని ఇట్లా వచ్చేసింది అనమాట. మొత్తం ఇట్లే చూడండి, గ్రీన్ కలర్ లీవ్స్తో ఫ్లవర్స్తో అంతా పింక్ కలర్ మొత్తం ఇట్లా డిజైన్ అంతా వచ్చేసింది అనమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. బ్యాక్ చూసారంటే నెక్ కూడా ఇట్లా వచ్చేస్తుంది. సో రౌండ్గా ఇచ్చేసి సైడ్ మనకైతే జిప్ ఇచ్చారనమాట. సో ఇట్లా వచ్చేసింది. ఇది వచ్చేసి నేను హార్డియాన్ కలెక్షన్స్లో తీసుకున్నాను. సో నాకు చాలా బాగా అనిపించింది దీని క్వాలిటీ. ఫస్ట్లో ఇది దీని కాస్ట్ వచ్చేసి 2500 పడింది, 2499 రూపీస్. సో 2500 పడింది, ఫ్రీ షిప్పింగ్ అనమాట. సో నేను వచ్చేసి ఫస్ట్లో శారీ చాలా బాగుంది, ఓకే వర్త్ అని చెప్పి తీసుకున్నాను. తర్వాత శారీ నార్మల్ సాఫ్ట్ శారీ అంతే. సో దీనికి 2500 అవుతుందా అనేసి ఒక డౌట్ వచ్చేసింది నాకు. వేరే పేజ్ వాళ్ళ దగ్గర వచ్చేసి హార్డియాన్ కలెక్షన్స్ పేజ్లో నేను తీసుకున్న శారీ ఇది 2500 పడింది మనకి, 2500 రూపీస్. వేరే పేజ్లో వచ్చేసి ఎస్ఎస్ కలెక్షన్స్ పేజ్లో మా అక్కకి సేమ్, అది ఎట్లా అంటే 1500 శారీ. నేను ఫస్ట్ 2500 పెట్టినా ఒక 10 daysకి మా అక్క ఇక్కడ 1500 ఉంది మోని ఈ పేజ్లో, ఇక్కడ చూడు నాకు కావాలి ఒకటి ఆర్డర్ చెయ్యి అని చెప్పి ఆమె చేపించుకునింది వాళ్ళ ఊరికి. సో నేను ఆ శారీ రీసెంట్గా వెళ్ళినప్పుడు చూసాను, 1500 కదా, చాలా బెస్ట్ అసలు. సేమ్ శారీ నాకు 2500, నీకు 1000 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది అక్క అని చెప్పి నేను అనుకుంటా అంటే, మొన్న ఊరికి వెళ్ళినప్పుడు చూసాను ఆ క్లాత్ అయితే టోటల్ డిఫరెంట్ ఉంది తెలుసా. అస్సలు ఈ క్లాత్ని అది అస్సలు మ్యాచ్ చేయలేదన్నమాట. ఇది చాలా సాఫ్ట్ ఉంది. అప్పుడు నాకు అనిపించింది దీనికి 2500 పెట్టడము వర్త్ అని చెప్పేసి. సో మా సేమ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లే వచ్చింది, సేమ్ బ్లౌజ్ అయితే. బట్ అయితే దాని మొత్తం బార్డర్ మొత్తం ఇది లేస్ అంతా సేమ్ అదే వచ్చింది. శారీ మాత్రం నార్మల్ జార్జెట్ శారీ ఉంటుంది కదా, సో అట్లాంటి శారీ పెట్టేసి ఇది వచ్చేసి చిఫాన్ శారీలో వచ్చింది అనమాట, సాఫ్ట్ శారీ.
అది వచ్చేసి నార్మల్ జార్జెట్ శారీకి మొత్తం ఇట్లే ఇచ్చేసాను అనమాట. శారీ చాలా తక్కువ కాస్ట్, అది 1500 రూపీస్ అంటే దానికి అది వర్త్, ఇది 25 అంటే దీనికి ఇది వర్త్ అనమాట. సో నాకు బాగా అనిపించింది. తర్వాత సో నా ఎక్స్పీరియన్స్ చూడండి ఇట్లా అనిపించింది. ఫస్ట్లో వచ్చేసి 25 నేను ఎక్కువ అనుకున్నాను, ఆ తర్వాత నేను 1500ది చూసి ఇది చూసాక ఇది వర్త్ అనిపించింది నాకు. సో అదైతే నార్మల్ ఉందనమాట. కలర్ సేమ్ ఇదే శారీ పెట్టారనమాట వాళ్ళు, ఇదే శారీ 1500కి మేము ఇస్తామని చెప్పి పెట్టినారు. అక్కడ చూసే క్లాత్ చాలా డిఫరెంట్. ఇంకొకటి ఏమంటే బ్లౌజ్కి నాకు ఇలా జిప్ వచ్చింది కదా, వాళ్ళు జిప్పు కూడా ఇవ్వలేదు, ఇట్లా జిప్పు కూడా ఇవ్వలేదు వాళ్ళు. మా అక్క మళ్ళీ సైడ్ జిప్పు మళ్ళీ పర్చేస్ చేసి మళ్ళీ బయట నుంచి స్టిచ్ చేయించుకుంది అనమాట. సో జిప్పు కూడా రాలేదు. సో వాటితో చూసుకుంటే ఈ హారిజాన్ కలెక్షన్స్లో చాలా డిఫరెంట్ ఇప్పుడు ఉన్న ట్రెండింగ్లో అంతా మంచి శారీస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఒకవేళ మీకు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వీళ్ళ దగ్గర చూడండి, చాలా కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. చాలా మంచి కలెక్షన్, డ్రెస్సెస్ అండ్ శారీస్, పట్టు శారీస్ అన్నీ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్. సో మీరు ఒకసారి వెళ్ళి ఆ ఛానల్లో చెక్ చేయండి. సో ఇన్స్టా వాళ్ళ పేజ్ హారిజాన్ కలెక్షన్స్, నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అనమాట. సో ఒకసారి వెళ్ళి అక్కడ వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి చూడండి, చాలా కలెక్షన్స్ ఉన్నాయి. చూసారు కదా, ఈ శారీ మీకు ఎలా అనిపించింది? సో నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను. సో నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బై బాయ్.